ఓకే సార్. స్టెప్ అంత పదం స్టెప్ అంత పదం మాతా మహారాజీ కర్పూరానందదివ్య సుందరమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. వైరోజనేం కర్మ భయజుక్తాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సూతర సిద్ధరసే నమః. నుండి బయట పరమేశ్వర పరమేశ్వరి అపరాధ సాష్టాంగ ప్రార్థన నమస్కారం శ్రీమాన్. ఓకే ఓకే ఓకే. మీరు గట్టిగా ఆశీర్వదించారు ఎమ్మెల్యే గారు అయిపోయారు. దాంట్లో ఉంది వద్దులే అదే దాని గురించి కొంచెం అది ఇదే దారిలోనే వచ్చాను. సంవత్సరం అందరికీ బాగా జరుగుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. విశ్వావసుడు భగవంతుడైనటువంటి స్వామివారు చెప్పుకుంటాం, అందులో చెప్పుకుంటాం. ఏ రోజు అయితే ఆ రోజు ఎప్పుడైనా వివాహంలో మహాసంకల్పాన్ని చెప్పు. నక్షత్రం మన పాపాన్ని పోగొడుతుంది. అంటే పాపం అనేటువంటిది కర్ణం పాటించిన. ఈ 5 అంగాలు తెలుసుకోవడం మనకు కలుగుతాయి. పంచాంగం తెలుసుకోవడం మనకి ఏం కలుగుతుంది? మొట్టమొదటి మన సుఖం కలుగుతుంది, గంగా స్నాన ఫలితం కలుగుతుంది, తర్వాత గోదాన ఫలితం కలుగుతుంది. సో పంచాంగం చదవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోధ్యాయః పురుషోత్తమ ప్రాప్తియోగః. శ్రీ భగవానువాచ పూర్వమూల మనస్యాకం అస్మద్గ్రంథాలు అవ్యయం. కొడుకని రాదే డెక్క కదా అంటే ఈడ ఆడిని మించిన ముద్ర. సాయి నారాయణి గారు ఓకే సార్. చెప్పు మా మధుర పవన్ కుమారుడు ఎక్కడున్నారు? ఒకసారి ఇక్కడ రావాలి. చెప్తున్నారు మా మధుర పవన్ కుమారుడు. కాకపోతే అందరూ అనేది ఏంటంటే టెండర్ నుంచి తాగాడు చూసి భయపడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడే మరి నువ్వు పెద్ద ఓకేనా? మా అందరికీ నమస్కారం. మరి ముందుగా మీ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా.
అందరూ కూడా ఏదైతే ఈ ఉగాది సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలని, అలాగే ఏదైతే ఆ ఉగాది పచ్చడిలో చేదు తీపి ఉంటుందో ఆ చేదు మీకు ఉండకోకుండా తీపి గుర్తులే మీకు మిగులు ఉండాలని, మంచి చెడులో మంచి మీకు ఉండాలి, చెడు ఉండకూడదని, ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత తల్లి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే మరి అందరూ కూడా ఏదైతే శ్రావణం చెప్పారో అయినా ఈ పంచాంగాన్ని అయితే పెద్దగా నేను నమ్మను, కానీ మంచి చెడులో అందరికీ మంచి చేయాలని ఏదైతే మనం మనస్ఫూర్తిగా కోరుకుంటామో అలా కోరుకునే వాళ్ళకి మంచే జరుగుద్దని చెప్పడంలో నాది ఉదాహరణ. 30 సంవత్సరాలుగా నేను నాకు మంచి జరగాలని ఇప్పుడు కోరుకోవాలి, అందరూ బాగుండాలి, అందరికీ మంచికోవాలని. ఇది నిజం, మీకు నిజం సత్యం చెప్తున్నా. ఎందుకంటే మనం అందరం కోరుకుంటాం నేను బాగుండాలని. నేను ఒక 10 సంవత్సరాలు దేవుణ్ణి పూజించలా, ఎందుకంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను దేవుణ్ణి పూజించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుండాలి, 10 మందికి ఉపయోగపడాలని నేను 30 సంవత్సరాలు ఏ రోజు పూజ చేసినా అదే విధంగా కోరుకోవడం జరిగింది. తప్పనిసరిగా అందరూ బాగుండాలి, అందరం బాగుంటేనే మనం అందరం బాగుంటాం. పక్కనోడు బాగున్నప్పుడు మన ఇంకా వేరే రకంగా చూస్తాడు, ఎందుకంటే వాడు బాగున్నాడు కాబట్టి వాడిది కూడా మనకు రావాలని చూస్తారు. అందరూ బాగున్నప్పుడే ఆ స్వార్థం అనేది ఉండదు. దేవుడి దగ్గర అందరూ కూడా ఆ విధంగా మనం అందరం కూడా చేయాలి. ఆ దేవుని ఆశీస్సులు మనందరికీ కూడా ఉండాలి. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకంటే సంతోషంగా ఉండే రోజులు ముందు వస్తాయి. తప్పనిసరిగా ఆ వాసవి మాత యొక్క తల్లి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, మన ఏలూరు ప్రజానీకం మీద, అందరి మీద కూడా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.